హలో ఎవ్రీబడి. నా పేరు స్వాతి. షీ జాబ్స్ అని ఒక స్టార్టప్ చేస్తున్నాము. she-jobs.com. దిస్ ఈజ్ ఫర్ విమెన్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఎ జాబ్ పోర్టల్. సో, మనందరికీ తెలుసు విమెన్‌కి మనం సమానమైన హక్కులిస్తున్నాము. అండ్ ఆర్గనైజేషన్స్‌లో విమెన్‌కి 50% కోటా ఉంటుంది. ఆర్ 30% కోటా ఉంటుంది. ఇట్లా సో, విమెన్‌ని ఎక్కువ హైర్ చేయాలి. ఇలాంటివి మనం వింటూనే ఉంటాము. సో ఈ particular portal will help employers and organizations to um, get the profiles, women profiles especially, and it will help them to reach their targets. And నవరాత్రి టైము, పవిత్రమైన టైము. సో, షీ జాబ్స్ అసలు ఎందుకు పెట్టాల్సొచ్చింది? ఎందుకిది అవసరం? అని ఐ వాంట్ టు కన్వే. ఆహ్, నాకు కొన్ని ఆహ్, క్వెషన్స్ ఉన్నాయి. ఐల్ ఆస్క్ యూ. మై ఫస్ట్ క్వెషన్. సో, ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది. అండ్ షీ యూజ్డ్ టు బి వెరీ ఇంటెలిజెంట్ ఫ్రమ్ చైల్డ్‌హుడ్. చాలా ర్యాంక్స్ వచ్చాయి, గ్రేడ్స్ వచ్చాయి, చాలా ప్రశంసలొచ్చాయి. అండ్ సడెన్‌లీ వన్ డే షీ గాట్ మ్యారీడ్ ఆహ్, దెన్ ఆఫ్టర్ దట్ షీ గాట్ ఎ కిడ్. అండ్ దట్ కిడ్, లెట్స్ అస్యూమ్, ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంది. ఫిజికల్ అవ్వచ్చు, మెంటల్ అవ్వచ్చు, ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంది. సో, అప్పుడు వెన్ దెర్ ఇస్ ఎ క్వెషన్, ఆహ్, ఈ ఈ బాబునో, పాపనో మనం చూసుకోవాలి. సో, బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరో ఒకళ్ళు జాబ్ వదిలేయాలి. రైట్? సో, ఎవరు అని ఒక క్వెషన్ వచ్చినప్పుడు ఇట్స్ ఆల్వేస్ విమెన్. రైట్? లైక్ ఎప్పుడు ఆహ్, ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఒక అమ్మాయి మాత్రమే జాబ్ వదిలేయమంటారు ఎవరైనా. కరెక్ట్? అండ్ ఇమాజిన్ ఇంకొక అమ్మాయి ఇలాగే మ్యారేజ్ అయింది. అండ్ దెన్ లేటర్ వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళున్నారు. అమ్మ అవ్వచ్చు, అత్తగారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళని చూసుకోవాలి. అప్పుడు కూడా ఆ జాబ్ వదిలేయాలి. ఎవరు వదిలేయాలి? ఇన్ దిస్ కేస్ ఆల్సో ఇట్ ఈస్ విమెన్. కరెక్ట్? అండ్ నాట్ ఓన్లీ థాట్, ఇప్పుడు మ్యారేజ్ అయ్యి డొమెస్టిక్ హరాస్మెంట్‌కి గురయ్యి ఆహ్, బయటకొచ్చేసిన ఆడవాళ్ళు, ఆర్ వాళ్ళకి పిల్లలుండొచ్చు, ఆర్ భర్త చనిపోవచ్చు, ఆర్ సింగిల్ మదర్స్ అయ్యుండొచ్చు. యూ నో, ఆహ్ లైక్ వాట్ ఐయామ్ ఆస్కింగ్ ఈస్, లైక్ విమెన్ అంటే విమెన్ లాగే చూడకూడదు డైరెక్ట్‌గా. విమెన్‌లో చాలా లేయర్స్ ఉంటాయి. అంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఎవ్రి విమెన్ హాస్ ఎ ఛాలెంజ్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ అవుతారు. ఎవరో పుడతారు బాబో, పాపో. అండ్ దెన్ ఆఫ్టర్ థాట్ మనకి ఇంట్లో ఎవరు ఉండరు చూసుకోవడానికి. అప్పుడు అగైన్, లైక్ హూ ఈస్ ద వన్ హూ ఈస్ క్విట్టింగ్ ద జాబ్? ఇట్స్ ఆల్వేస్ వుమెన్, రైట్? లైక్ 1 ఆర్ 2 ఇయర్స్ పిల్లల్ని చూసుకోవాలి. వాళ్ళని డే కేర్‌లో వేసేంత వరకు. సో, ఇలాంటి విమెన్ మన చుట్టూ కనపడుతూనే ఉంటారు. మన ఇంట్లో ఉంటారు. రైట్? మీరే అయ్యుండొచ్చు. ప్రతి ఒక్క విమెన్‌కి ఒక స్టోరీ ఉంటుంది. ఎందుకు వాళ్ళు జాబ్ వదిలేసారు? ఆర్ వాళ్ళకి జాబ్‌లో ఎందుకు గ్యాపొచ్చింది? ఆర్ ఎందుకు వాళ్ళు వెళ్లి చేయలేకపోతున్నారు? ఈవెన్ దో వాళ్ళకి చెయ్యాలని ఉన్నా కూడా చేయలేకపోతున్నారు. ఇప్పుడు మీరు నన్ను మెన్ అండ్ విమెన్ ఒకటేనా అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. కానీ తెలివితేటల్లో, ఆహ్, పనులు చేసే సామర్థ్యంలో, అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడంలో మాత్రం సమానమే అని చెప్తాను నేను. సో, అందుకనే ఈ షీ జాబ్స్‌లో ఎస్పెషల్లీ విమెన్ ప్రొఫైల్స్ మాత్రమే కాదు. మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఆర్గనైజేషన్స్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ ఈస్ లైక్ కన్సిడర్ దీస్ విమెన్ who are mothers with special needs children, mother with physical disabled children, mother with like single mothers or domestic harassment go through అయిన వాళ్ళకి, or even when it comes to that point, think about transgenders. Like, when was the last time you hired a transgender? So I think all the organizations should be equal opportunities employers, right? I mean, then, but why? I've never seen any transgender working along with me in my career. So that is what I wanted to convey through this startup, and that is my request to everybody. If you are an organization, please give us your jobs, which we can post in our portal. Register yourself as employer, and if you are anybody, like male or female,
Please encourage others to upload their profiles in our portal. And people who are looking for any kind of trainings, interview preparations, um, please put your profiles and we'll connect you with those organizations who can train you, help you in mock interviews and stuff like that, or reskilling programs. And if you are a woman entrepreneur and you have an idea, we'll give you a platform where you can post your idea and the world can know about it. Okay, let's meet you. Bye bye.